వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కల్కి మూవీ మీరు కనుక ప్రభాస్ అభిమానులు లేదా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అభిమానులు అయితే వారికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మా ఛానల్లో తీసుకొస్తాం. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అయితే కల్కి సినిమా ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి కూడా రోజు రోజుకి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ ముందుకైతే వెళ్తూ ఉంది. అయితే సినిమా కూడా చాలా మంచి పాజిటివ్ టాక్ రావడం, బాక్స్ ఆఫీస్ను కొల్లగొడుతుందని చెప్పుకోవచ్చు. కల్కి 2898 ఏడి అసలు వసూళ్ళు ఎంత, మరో మైల్ రాయి కూడా దాటింది ఏంటి ఏమనేది కూడా తెలుసుకుందాం. కలెక్షన్ విషయంలో చూస్తే కల్కి 2898 ఏడి ఈ సినిమా మరో మైల్ రాయిని కూడా దాటిందంటే ఇప్పటివరకు కూడా ఈ సినిమా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది వరల్డ్ వైడ్గా అని కూడా చెప్పుకోవచ్చు. అయితే చిత్ర బృందం ఈ విషయాన్ని అయితే ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా కొత్త పోస్టర్ను కూడా విడుదల చేసింది. హీరో లేకుండా కేవలం దీపికా పదుకొనే పాత్రను సంబంధించినటువంటి లుక్ను హైలైట్ చేయడం ఇక్కడ విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 1000 కోట్ల క్లబ్లో చేరడం తర్వాయే అంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక మీరు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తప్పనిసరిగా ఇది 1000 కోట్ల క్లబ్ చేరుతుందా లేదా అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. అయితే అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా భారీ అంచనాల నడుమ జూన్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త ప్రపంచాన్ని కూడా తీసుకెళ్లే విషయం ఈ సినిమాలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అగ్రకథా నాయకులుగా ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, అశ్వత్థామ గారు చాలా అద్భుతంగా సినిమాలో ప్రభాస్ గారికి ఒక చెప్పాలంటే అందులో ఈ సినిమాలో ప్రభాస్ గారి కన్నా అమితాబ్ బచ్చన్ గారే హీరో అన్నట్టుగా ఈ ఫస్ట్ పార్ట్లో అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక సెకండ్ పార్ట్లో కూడా ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎక్కువగా ఉండేటువంటి ప్రభాస్ గారు, కమల్ హాసన్ గారు, అశ్వత్థామ ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మీద సినిమా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కమల్ హాసన్ సుప్రీం యాక్షన్గా ఇక్కడ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఇందులో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలు కూడా అలరించారు. ఇక బౌంటీ ఫైటర్గా భైరవ సందడి చేశారు. అంటే ప్రభాస్ గారు భైరవ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా ఇందులో చేశారు. అలాగే చివరికి కర్ణుడుగా కనిపించి పార్ట్ 2 పైన మరింత ఆసక్తిని కూడా పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ పార్ట్లో అసలు ఇప్పుడున్నటువంటి భైరవ క్యారెక్టర్ ప్రభాస్ గారు చేసిన ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో అయితే గతంలో కర్ణుడు క్యారెక్టర్గా ఆయన పోషించారు అని చెప్పుకునే విధంగా రివీల్ చేసి వదిలేశారనమాట. ఇక సెకండ్ పార్ట్లో అంటే కర్ణుడు క్యారెక్టర్లో కంటిన్యూ అవుతారా, లేకపోతే ఈ భైరవ క్యారెక్టర్ని గతంలో కర్ణుడిగా ఉన్న వ్యక్తి మళ్ళీ భైరవగా అవతరించాడని చెప్పి కంటిన్యూ చేస్తారనేది కూడా చూడాలి. మరోవైపు యాక్షన్ పాత్రకు సీక్వెల్గా నిడివి ఎక్కువగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే 3 hours వరకు ఉంటుంది మొదటి పార్టు. ఈ సినిమా ప్రముఖులంతా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ పైన ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్నారు. విజువల్స్ వండర్ అంటూ కూడా చాలామంది కొనేవారు. మనం ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టు ఉండదు, ఒక హాలీవుడ్ సినిమాను చూస్తున్నటువంటి విధంగానే మనకు అనిపిస్తుంది. నిజంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే మాటను అంటూ ఉన్నారు. మీరు కూడా 100% మీకు ఎటువంటి ఫీలింగ్ కలిగింది? ప్రభాస్ గారి సినిమాలో తన యొక్క యాక్టింగ్ కావచ్చు, తన యొక్క కామెడీ కావచ్చు, అలాగే అమితాబ్ బచ్చన్ గారి యాక్షన్ సన్నివేశాలు ఏదైతే ఉన్నాయో సినిమా మొత్తానికి కూడా అసలు ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ కావచ్చు, కమల్ హాసన్ ఫ్యాన్స్, దీపికా పదుకొనే ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో అయితే తప్పనిసరిగా తెలియచేయండి. ఈ సినిమాకి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ. కాబట్టి మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.